కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన కృపను బట్టి ప్రారంభ దినము నుండి నాయన ఈ 4వ దినం వరకు అనేక సందర్భాలతో సంగతులతో మాతో మాట్లాడుతూ తండ్రి మమ్మల్ని మేలుకొల్పుతున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన నీ పాదాల చెంత మీరిచ్చే ఆలోచనకై ఎదురు చూస్తుండగా కృప చూపించండి. చక్కటి మాటలతో నాయన, జీవవాక్కులతో మా హృదయాలను తృప్తిపరుస్తూ నాయన, మా బ్రతుకుల వల్ల నీకు మహిమను ఆనందాన్ని తెచ్చుకున్నామని కోరుకుంటూ, ఏ మాటను పోగొట్టుకోక నాయన, మా హృదయంలో సమృద్ధి అయిన నీ వాక్యముతో నాయన ఆనందించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని ప్రాధేయపడుతూ, నీ మాటలు చెప్పడానికి సిద్ధపడి ఉన్న నన్ను కృపతో జ్ఞాపకం చేసుకున్నామని బలపరిచి నాయన మా అందరికీ మేలు కలిగించమని కోరుతూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మన జీవ ప్రదాతి అయిన కన్న తండ్రి ఉచితమైన ప్రేమ, కృప, కనికరములను బట్టి ఇప్పటి వరకు చక్కటి సంగతులను మనం విన్నాం. తిరిగి బైబిల్ గ్రంథములోనికి వెళ్ళి ప్రవక్తల జీవితాలను ఒకసారి కదిలించి చూడగలిగితే వారి జీవితాలు ఇప్పటి వరకు మనం అనుకుంటున్న దానికంటే మరింత ఆత్మీయంగా, మరింత బలంగా దేవుని కొరకు వారు తమ బ్రతుకులను, తమ జీవితాలను మలుచుకున్న వైనాన్ని చూడగలిగితే నిజంగా బ్రతకాలన్న కోరిక మనలో కూడా కలిగించేటట్లుగా ప్రవక్తల జీవితాలు ఉండటం గమనించగలం. ప్రవక్తలు అనగానే ఎక్కడ పుట్టారు, వారి గోత్రం ఏంటి, వారి స్థలం ఏంటి, వాళ్ళ పేరేంటి, వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, ఇవన్నీ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ ఒక్కసారి వాళ్ళ బ్రతుకులలోనికి తొంగి చూడగలిగితే మాత్రం నిజంగా దేవుడు కొరకు తమను తాము ఇంతగా మలుచుకోవాలనిపించేటట్లుగా ఉంటుంటాయి ప్రవక్తల జీవితాలు. ఎందుకంటే మనం కూడా ఎన్నోసార్లు బ్రతకాలి అని అనుకున్నవారమే మనం. కానీ కొన్ని సందర్భాలలో ఇంత అవసరం అనుకుంటుంటాం మనం. దేవుని కోసం బ్రతకటం అంటే ఇంత అవసరమా? సమాజంలో ఎవరు బ్రతకటం లేదు కదా అనుకుంటూ బ్రతకాలి బ్రతకాలి అనటంతోనే జీవితకాలం ముగిసిపోతుంది. కానీ ఒకసారి ప్రయత్నం చేద్దాం, ఒకసారి చూద్దాం అసలు ఇందులో ఏముంది అని ఆ లోతుల్లోనికి దిగటానికి మానవాళికి ఇష్టం లేక ఇక చివరికి అసలు బ్రతకటం మన వల్ల కాదు అనే స్థితికి నెమ్మదిగా దేవుని పిల్లలు దిగజారిపోతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం ప్రియమైన వారలారా. ఒకవైపు మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని లోకం అంటుంటే, మనమేమనుకుంటున్నామంటే ఇదిగో బైబిల్ను పాటించటం మన వల్ల కాదు అంటున్నాం. లోకం చూడండి, అంతరిక్షంలో నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అంతగా ఎదుగుతుంటే మనమే ఉంటుంది తెలుసండి, బైబిల్ని పాటించటం మన వల్ల ఏమవుతుంది అని చిన్న చిన్న మాటలతో మనల్ని మనమే నిరుత్సాహపరుచుకుంటుంటాం ప్రియమైన వారలారా. మన వల్ల కాదులేనండి. లోకం రికార్డులని, లోకం ఇదిగో సంవత్సరానికి ఎన్నో సాధన చేస్తూ గిన్నిస్ బుక్లోకి ఎక్కుతూ ఔరా అనిపించే విన్యాసాలను మనం చూస్తున్నా, మరలా మన దగ్గరికి రాగానే మన వల్ల కాదు అనే ఓ పిరికి మందు, మన వల్ల కాదు అనే ఓ నిరుత్సాహము ఎప్పుడు మనలో గూడు కట్టుకోవటం వల్ల కనీసం ప్రయత్నించకుండానే వదిలేసిన వాళ్ళు బోల్డంతమంది ఉంటారు ప్రియమైన వారలారా. ఎప్పుడు ఏది నా వల్ల కాదు అనుకోవడానికి వీలు లేదు. కారణం ఏంటంటే పరలోకమందున్న కన్న తండ్రి, వాక్యమైన యేసుక్రీస్తు, ఆత్మైన పరిశుద్ధాత్ముడు మనకు సహాయకారిగా ఉన్నప్పుడు మన వల్ల కానిదేంటి? నీవెనుకున్నది నిన్ను నడిపించడానికి సిద్ధపడుతుంది మనుషులు కాదు,
పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు, వాక్యమైన యేసుక్రీస్తుకు నీకు మార్గదర్శిగా ఉన్నప్పుడు, తండ్రి ప్రేమ దయ మనపై ఉన్నప్పుడు, నా వల్ల ఎందుకు కాదు అనుకుంటూ ముందడుగు వేసే ఒక ఉత్సాహం మనకు కావాలి ప్రేమన వారలారా. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మాటలు చెప్పి ఈ మాటల ప్రకారంగా బ్రతుకుతున్న వారి జీవితాలను కూడా ఎందుకు మనకు చూపిస్తున్నాడు అంటే నిజంగా చాలా బాధకరంగా ఉంటాయి, త్యాగంతో కూడుకున్నట్టుగా ఉంటాయి. దేవుడి కొరకు బ్రతకటంలో, వాళ్ళని మలుచుకున్న విధానంలో వాళ్ళ ఇష్టాలన్నీ త్యాగం చేస్తున్న ప్రవక్తల జీవితాలను చూడగలిగితే నిజంగా చాలా ఉజ్జీవంగా మన బ్రతుకులకు ఉంటుంది ప్రేమన వారలారా. కాబట్టి ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆ ప్రవక్తల జీవితాలలోనికి తొంగి చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము, దయచేసి మీ బైబిల్ అన్ని తెరిచి యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి దయచేసి గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణ రూపమును దాని మీద వ్రాయుము, మరియు అది ముట్టడి వేయబడినట్లుండునట్లు దాని ఎదుట బురుజులను కట్టించున్నట్లు దెబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కొల్లగొట్టు యంత్రములను ఉన్నట్లును నీవు రాయము. మరియు ఇనుప రేకు ఒకటి తెచ్చి మేకును నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడి వేయువాడుగా ఉందువు. ఇది ఇశ్రాయేలీలకు సూచనగా ఉండును. ఇశ్రాయేలీలను దరిదేర్చుకుంటున్న దేవుని ప్రేమలో కొనసాగలేక నీరుగారిపోతూ, దేవుని ఆజ్ఞలను ఎప్పుడు చిన్న చూపు చూస్తూ కష్టాలను కొని తెచ్చుకుంటూనే ఉంటుంటారు ప్రియమైన వారలారా. ఇశ్రాయేలీల చరిత్రను మనం గమనించగలిగితే దేవుడు హక్కును చేర్చుకుంటుంటాడు, దేవుడు కావలసినవన్నీ వారి పాదాల దగ్గర పెడుతుంటాడు. ఎప్పుడైతే అన్నీ వారికి కలిగినాయో జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి మరలా లోకంలోనికి వేగంగా వెళుతున్న వాళ్ళ జీవితాలలోనికి మరో కష్టం కాచుకొని కూర్చుంది. మరో కష్టమా? అవును. దాని గురించి నా పిల్లలకు తెలియజేయాలి, ఆ కష్టం గురించి నా పిల్లలకు తెలియజేయాలంటే ప్రవక్తనే వాడుకుంటున్నాడు. ప్రవక్తను ఏమంటున్నాడంటే, నా కుమారుడా యెహెజ్కేలు, నువ్వేదో చెప్పి వచ్చేసి అనట్లేదు, నిన్ను సూచనగా నేను పెడుతున్నాను. నీ ద్వారా ఒక ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక సంగతి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడు. చెప్పేసి రావటం కాదు, చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, నిన్నే ఒక సూచనగా వారి కళ్ళ ముందు నేను నిలబెట్టిపోతున్నాను. ఇదిగో ఈ సూచనగా నీవు కనబడాలి అంటే ఇదిగో ఈ సామాగ్రి తీసుకో, నువ్వు ఇలా చెయ్యి అని ఒక్కొక్క విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రేకొకటి తీసుకో అంటున్నాడు, దాని మీద గీయు అంటున్నాడు, బురుజులను నిలిపినట్లుగా ఉండు అంటున్నాడు. ఇదిగో అవి కూలగొట్టే యంత్రములు ఉన్నట్లుగా గీయుమంటున్నాడు. నువ్వే యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేయినట్లుగా ఇశ్రాయేలీలకు నువ్వు కనబడుతుండాలి. నువ్వు చెప్పాలి, కానీ చెప్పడానికి ముందు ఏదో జరుగుతుంది అనే భావన ఇశ్రాయేలీలలోనికి కలగాలి.
అప్పుడు నిన్ను చూస్తారు. చూసి, ఏంటి ఎహెజ్కేలు గారు ఇలా ఉన్నారేంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే, యెరూషలేము ముట్టడి వేయబడుతుంది, బురుజులు కూలగొట్టబడతాయని ఈ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు చెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు చెప్పాలి. దేవుడు ఎంత ప్రాక్టికల్గా మాటలు తెలియజేస్తున్నాడో చూడండి. విద్యా వ్యవస్థలో ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠం అర్థం కావడానికి ఏదో ఒక ప్రయోగాన్ని చేసి ఎలా పిల్లల హృదయాలలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడో ముందు విషయం చెప్తాడు. మంటలను మండించుటకు ఉపయోగపడే వాయువు ఏది? ఆక్సిజన్. అంటే ఒక ఇన్ఫర్మేషనే. ఇప్పుడు దాన్ని ప్రయోగం చేసి చూపిస్తుంటాడు, వారి హృదయాలలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడు కూడా ప్రతిదాన్ని మన హృదయంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రియమైన వారలారా, ఇదిగో ఆ మాటలు చెప్పటమే కాదు కానీ నిన్నే సూచనగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి. నువ్వు కనపడకూడదు. ఇదిగో నిన్నే ఒక సూచనగా పెట్టాను. నువ్వే యెరూషలేమును ముట్టడి వేయువాడుగాను కనబడుతుండాలి అనగానే వారు మాట్లాడతారా ప్రియమైన వారలారా ప్రవక్తలు? మనం అప్పుడప్పుడు ఇదేంటి అదేంటి అంటాం, కానీ ప్రవక్తల జీవితాలలో దేవుని మాటలకు తల దించటం తప్ప ఇది ఎందుకు చేయాలి, ఎప్పుడు ఇది అవసరమా అన్న ప్రశ్నలు లేవు ప్రేమన వాళ్ళారా. ఇది ఎందుకు చేయాలి, రేకే ఎందుకు తీసుకోవాలి, ఇంకోటి తీసుకోవచ్చు కదా, ఇలానే ఎందుకు ఉండాలి, ఇలా ఉండొచ్చు కదా, ఇవేమీ లేదండి. ఇదేమీ లేదు ప్రియమైన వాళ్ళారా. ప్రశ్నించేవాడు జ్ఞానవంతుడవుతాడు, మాట వినేవాడు భక్తుడవుతాడు. ప్రేమన వారలారా, ప్రశ్నించేవాడు జ్ఞానవంతుడవుతాడు, మాట వినేవాడు భక్తుడవుతాడు. జ్ఞానానికైనా కొంత పరిమితి ఉందేమో, కానీ భక్తి నిజంగా దేవుణ్ణి ఆనుకునే స్థాయికి మనల్ని తీసుకుని వెళుతుంది. జ్ఞానవంతుడైన మహాలోకానికి వెళతాడో లేదో అన్న అనుమానాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ భక్తిపరుడు మాత్రం ఖచ్చితంగా మహాలోకానికి వెళతాడు. ప్రేమన వారలారా, వాళ్ళు ప్రవక్తలలో నిన్ను సూచనగా నియమించాను, అంతటితో ఆగిపోవటం లేదండి. ఆ సూచన ఇంకా తన జీవితాన్ని ఎలా మలుచుకోవలసిన పరిస్థితులలోనికి వెళుతున్నాడో యెహెజ్కేలు గారు చూడగలిగితే ఇంకా క్రింది వచనాలలో చాలా ఆశ్చర్యకరమైన సంగతులు కనపడుతుంటాయి. 4వ వచనం నుంచి చూడండి. మరియు నీ ఎడమ ప్రక్కను పడుకొనియుండి ఇజ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఈ 390 దినములు ఏం చేయాలి? నీవు ఎడమ ప్రక్కకే పడుకోవాలి. ఏమంటే పడుకునేటప్పుడు ఏ ప్రక్కలో ఎటువైపు తిరిగి పడుకోవాలనేది మన ఆధీనంలో ఉంటుందో చెప్పండి, నిజం చెప్పండి. తెల్లవారు లేచి ఎందుకో ఈ భుజం లాగుతుంది అన్నప్పుడు ఒకే పక్కకు పడుకున్నానేమో అనుకొని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రేమన వారలారా, 390 దినములు యెహెజ్కేలు నువ్వు ఒకే ప్రక్క పడుకోవాలయ్యా. ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఇశ్రాయేలు అడుగుతున్నప్పుడు ఇదిగో మీ దోషాలు నేను భరిస్తున్నాను. దీనికి ఏది సూచనో తెలుసా? మీకు రాబోతున్న శిక్షా కాలానికి సూచన. ఏమంటే 390 దినములు ఎడమ ప్రక్క పడుకోవటం అంటే అది ఎంత రిస్క్ ఆలోచించండి ఒకసారి. ప్రభువా, నేను పడుకోవడానికి ఆ శిక్షకు సంబంధం ఏంటి నాయన? ఏదో చెప్పేసి వస్తాను నాయన అనటం లేదు ప్రియమైన వారలారా. అందుకే మాటలు చెప్పేవాడు ప్రజల గుండెల్లో ఉంటాడు, బతికేవాడు మాత్రం దేవుని గుండెల్లో ఉంటాడు. ప్రియమైన వారలారా, ఎందుకు అంటే దేవుడికి బ్రతుకంటే చాలా ఇష్టం.
వెంటనే యెహెజ్కేలు గారు తన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పోనీ 390 దినములు ఎడమ ప్రక్కకు పడుకున్నాడు. ఇక అలవాటు అయిపోయింది కదా, ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకునే సమయానికి మరలా ఏం చెప్తున్నాడో తెలుసా? మరలా ఏం చెప్తున్నాడు? ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పడుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. 40 దినములు. ఇప్పుడు ఏం చేయాలి? ఎడమ పక్కనే కంటిన్యూ చేయాలి అంటే కుదరదు నాయన. 40 డేస్ ఇటు తిరిగి నాయన, 40 దినములు ఇటు తిరుగు. ఈ 40 దినములు ఎందుకో తెలుసా? 40 సంవత్సరాలు, సంవత్సరమునకు ఒక దినము చొప్పున యూదా వారి శిక్షను కూడా సూచనగా నువ్వు చేయాలి. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మనకు కలుగుతుండవలసిన ఆలోచనలు ఏంటంటే, దేవుని మాటల కొరకు పడుకోవటంలో కూడా తమ ఇష్టాన్ని వదులుకుంటున్నారు. ప్రేమన వారలారా, పడుకోవడంలో కూడా ఇష్టం లేదు. ఏమిటి ఇంతగా మలుచుకోవటం చూసారా? పడుకోవటంలో కూడా వాళ్ళు ఇష్టం లేదు. 390 ఇటు రోజులు, 40 దినములు ఇటు. నిన్ను సూచనగా పెట్టాను, ఇదిగో నిన్ను చూసిన తర్వాత ఇదంతా ఎందుకని అడుగుతుంటాను. అడుగుతున్నప్పుడు జరగబోయేదంతా నువ్వు చెప్పాలి అని దేవుడు ఇదిగో పడుకోవటం మీద కూడా సూచనలు చేస్తున్నాడు. తన జీవితాన్ని చిన్న చిన్న వాటిని కూడా ఇదిగో తన ఇష్టాలకు తావు లేదన్నట్టుగా ఒక ప్రవక్త అలా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ప్రేమను వాళ్ళ పోనీ పడుకోవటంతోనే అయిపోయిందా? ఇంకా చూడండి, ఇలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గురించి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరగక అదే పాటన ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. నిన్ను కట్లతో బంధింతును. నిన్ను కట్లతో బంధింతును. కట్లతో బంధింతును. చూసారా? యెరూషలేముకు రాబోతున్న ఒక ఉపద్రవాన్ని గురించి, నిన్ను కట్లతో నేను బంధిస్తాను, నీ చొక్కా తీసేయాలి. బాగోదు ప్రభువా. నో, నువ్వు బాగున్నావా లేదా కాదు, నా మాటలు నా పిల్లలకు అర్థం కావాలి. నువ్వేమైపోతే నాకేంటి? సేవనగానే ప్రేమన వారలారా, మన ఇష్టంతో చేసేది కాదు, మన ఇష్టాలన్నీ వదులుకొని చేసేది. కొన్నిసార్లు తినే తిండి మీద ఇష్టం ఉండకూడదు. కట్టుకునే బట్టల మీద ఇష్టం ఉండకూడదు. మన ఇష్టాలన్నీ వదులుకోవాలి. మనకంటూ ఓ ఇష్టం అనేది ఉంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం చాలా కష్టం అవుతుంటుంది. ప్రేమన వారలారా, నీ చొక్కా ఇది అనగానే యెహెజ్కేలు తీసేసాడు. ప్రేమన వారలారా, కట్లతో బంధిస్తానంటే అలాగే ప్రభువా, అందరి ముందు చాలా ఇబ్బందికరంగా ఉంటుందేమో అనలేదు. ప్రేమన వారలారా, అలాగే నువ్వేది చెబితే అదే. నా జీవితమే నీదైనప్పుడు, నా జీవితం మీద నీవే అధికారి అయినప్పుడు, నీ కొరకు నేను బ్రతుకుతున్నప్పుడు నా జీవితంలో నా ఇష్టాలకు తావెక్కడిది? ఇంకా తినే తిండి కూడా దేవుని ఇష్టమే ప్రియమైన వారలారా. ఏ వేళకు తినాలో దేవుని ఇష్టమే ప్రియమైన వారలారా. ఏ వేళకు నీళ్లు తాగాలో దేవుని ఇష్టమే ప్రియమైన వారలారా. ఇదిగో ఎన్ని నీళ్లు తాగాలో దేవుని ఇష్టమే ప్రియమైన వారలారా. ఎంత భోజనము చేయాలో కూడా దేవుని ఇష్టమే. ఇంకా క్రింది వచనాలలో చూడగలిగితే అదే విషయం రాయబడుతుంది. చూడండి, మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్ళును, సజ్జలను తెచ్చుకొని, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పడుకొని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఈలాగు భోజనము చేయుచు రావలెను. నీవు తూనిక ప్రకారము అనగా దినము ఒక్కింటికి 20 తులముల ఎత్తు చొప్పున
భుజింపవలను, వేల వేలకు తినవలను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము తాగవలను, వేల వేలకు తాగవలను. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్యుల మలముతో కాల్చి భుజింపవలెను. ఎంత కఠినంగా ఉందండి. ఆ రొట్టెలు ఎలా కాల్చుకోవాలో తెలుసా? మనుషుల మలముతో కాల్చి తినాలి, కాల్చి తినాలి. ఇదే అయ్యే పనులేనప్పుడు మన వాళ్ళరా. ఎస్కేల్ గారు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు చూడండి, కింది వచ్చిన, నేను వారిని తోలివేసిన జనములలో ఇశ్రాయేలులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారము భుజింతురని యెహోవా వాక్కు నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూ అపవిత్రత నొందిన వాడను కానే, బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే. నేననగా ఆయన చూడుము, మనుషులకు మలముకు మారుగా నీకు గోమలమును నిర్ణయించి ఉన్నాను, నీవు నీ భోజనము సిద్ధపరుచుకొనుమని సెలవిచ్చెను. ఎందుకు ఎస్కేల్ గారు మీరు ఏం తింటున్నారండి ఇలా, ఏంటి చీ అంటే, ఇశ్రాయేలులారా నేను తింటున్నప్పుడు మీకు ఎంత బాధ కలుగుతుంది కదా, అసలు ఇలా తినబోయేది మీ జీవితాలే. చెరలోనికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మీకు రానున్నవని ఇదిగో నేను మీకు సూచనగా ఉన్నాను. నేను ఒకటి చెప్పాలంటే ఇదిగో వాళ్ళు అడగాలి అంటే ఇదిగో వాళ్ళు అడిగేటట్టుగా నీ బ్రతుకులు ఉండాలి, నీ బ్రతుకు ఉండాలి. వెంటనే తండ్రి మనుషుల మలము అంటే, తండ్రి నీకు తెలుసు కదా నాయన, బాల్యం నుండి నేను నిషిద్ధమైనది అపవిత్రమైనది తెలియదు కదయ్యా అని వేడుకుంటున్నాడు ప్రభువా అని వేడుకుంటున్నాడు దేవుణ్ణి. అంటే అర్థం ఏంటో తెలుసు అండి, అది చేయకూడదని కాదు, నేను అపవిత్ర పడకూడదు కదా నాయన అన్నప్పుడు ఓకే నాయన, నీకు గోమలమును నిర్ణయించి ఉన్నాను. ఇవి అయ్యే పనులేనా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఇవి అయ్యే పనులేనా? చేయగలమా? ఒక్క పూట చేయగలమా? 390 దినములు ఆహార్య విషయంలో వస్త్రం తీసివేయాలి, నీ బాహు కనబడునట్లుగా ఇదిగో కట్లతో నిన్ను బంధిస్తాను. వాళ్ళ పరిస్థితులు, నేను చెయ్యబోయే వాటన్నింటికి నీలోనే సూచన వారికి చూపించాలనుకుంటున్నావు. నువ్వు నా కుమారుడు కదా, నువ్వే నాకు సూచన అంటే ఏం మాట్లాడగలడండి యెహెజ్కేలు గారు? ఏం మాట్లాడగలడు చెప్పండి? దేవునికి సలహాలు ఇవ్వగలరా? ఇలా వద్దు ప్రభువా అలా చేద్దామని ఏమైనా అనగలడా? ప్రవక్తల జీవితాలలో మాట చెవితో విని తల దించటం తప్ప ఇది వద్దు అది వద్దు అని ఏం మాట్లాడగలరండి వాళ్ళు? ఆలోచించండి ఒకసారి మనసు పెట్టి. మనకంటే ముందు తరాలలో ఉన్నవారు ఎన్నో త్యాగాలు చేశారన్న సంగతి తెలిస్తే మనం కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాం ప్రియమైన వారలారా, సిద్ధపడతాం. ముందు తరాల వాళ్ళు ఎలా బ్రతికారో ఇదిగో మాటలు చెప్పారు అనుకుంటున్నాం, కానీ ఆ మాటలు తమ జీవితాలలో సమాజానికి చూపించగలిగే స్థితిలోనికి కూడా వాళ్ళ జీవితాలను తెచ్చుకున్నారు అన్న సంగతి మాటికి మనకి జ్ఞాపకం వస్తుంటే చిన్న వాటి విషయంలో ఏముంది లేదు, ఇది కూడా నేను బ్రతకాలి, నేను పాటించాలి అన్న ఒక ఆలోచన మనలో కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అలానే ఒక్కసారి కాదు,
ఇశ్రాయేలీయులు వస్తున్నారు, యెహెజ్కేలును చూస్తున్నారు, యూదవారు వస్తున్నారు. ఏంటి యెహెజ్కేలు గారు మీరు ఇలా ఉన్నారు అన్నప్పుడు దేవుని సంకల్పం అంతా చెబుతున్నాడు. రానున్నది కష్టకాలం, రానున్నది కట్లతో బంధించే కాలం, రానున్నది యెరూషలేమును కూలగొట్టే పరిస్థితి అని ఇదిగో చక్కగా అన్నీ చెబుతున్నాడు. ఆ చెప్పేటప్పుడు తాను బాధను అనుభవిస్తున్నాడు ప్రియమైన వారలారా. ఆ చెప్పేటప్పుడు తను నలిగిపోతున్నాడు ప్రియమైన వారలారా. దేవుని మాటల ప్రకారంగా తన జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నాడు చూడండి. ఒక నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారానికి తెచ్చుకున్నట్లుగా ప్రతి దేవుని మాటకు తన జీవితాన్ని వంచుతున్నాడు. తన జీవితాన్ని ఇదిగో దానికి అనుకున్నట్లుగా మలుచుకోవటంలో ఇదిగో తాపత్రయపడుతున్న ఓ ప్రవక్త జీవితాన్ని ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అమ్మయ్య ఈ కష్టం అయిపోయింది అనుకుంటుండగానే మరలా మాట్లాడుతున్నాడు కన్న తండ్రి. ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే ఇదే యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా చూద్దాం. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము. పట్టణము ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి ఆ తల వెంట్రుకలలో 3వ భాగమును కాల్చి 2వ భాగము తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నింటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. మరలా పిమ్మట వాటిలో కొన్నింటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారందరినీ తగలబెట్టును. ఏంటండి అది? మీటింగ్ల ముందు కటింగ్కి పోయినప్పుడు మొత్తం గుండు గీసేసాడు అనుకోండి, మర్చిపోయి. ఎంత సిగ్గుపడతామండి మనం కదా? ఎంత సిగ్గుపడతాం. ప్రజల ముందు ఇప్పుడు నేను ఎలా నిలబడాలి? ఇక్కడ మేక పూడిపోతుంది ప్రియమైన వారలారా. క్షౌరం చేయించుకోవలసిందే ప్రియమైన వారలారా. ప్రభువా, ఇంకా ఆల్టర్నేట్ ఏమైనా ఉందా నాయన? ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఇది కాకుండా ఇంకోటి ఏదైనా ఉందా? లేదు అంటే నాయన ఇంకేదైనా విగ్ తీసుకొచ్చి తలకు పెట్టుకుని ఏదైనా యాక్షన్ చేయమంటావా? అది సినిమాలలో చేస్తారు. నాకు ఒరిజినల్ కావాలి. ఇవి చాలా కొట్టిపడేసే విధంగా మనకు కనపడుతున్నాయి. కానీ యెహెజ్కేలు జీవితంలో అలాగే ప్రభువా, మంచి సెలూన్కి వెళ్ళమంటావా? నువ్వే చేసుకో. ఎన్ని చెబుతున్నాడు ప్రేమన వారలారా. ఒక ప్రవక్త ఇశ్రాయేలీల ముందు ఇదిగో ఇలా కనపడుతున్నప్పుడు ఇశ్రాయేలీలలో నవ్వేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. ఆ హేళనకు, ఆ నవ్వుకు ఇదిగో తనే ఒక కారణమైన బాధపడటానికి వీలు లేదు. ఆ వెంట్రుకలను ఇదిగో ఏమేం చేయాలని ఎన్నిసార్లు చెబుతున్నాడు చూసారా? ఏమేం చేయాలి? నీ తలను నీ గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు ఆ పట్టణములో వాటి మూడవ భాగమును ఇదిగో ఈ వెంట్రుకలు ఎలా చెదిరిపోతున్నాయో, ఈ వెంట్రుకలకు నేను ఎలా చేయమంటున్నానో అలా చెయ్యి. ప్రతిదానికి ఒక సూచన.
ప్రభా ఎవరో వెంట్రుకలు తీసుకొచ్చి చేయమంటారా? నీ వెంట్రుకలు, నీ వెంట్రుకలు, నీ వెంట్రుకలు అంటే అందం మీద కూడా ఆశలు వదులుకోవాలి. ఆయనకు స్వరూపమైనను సొగసు ఆయనకు లేనప్పుడు ఆ స్వరూపాలు సొగసులు మనకు అవసరమా? ఆలోచించండి ప్రియమైన వారలారా. అన్నీ పర్వాలేదులే అనుకుంటూ పాపాన్ని కూడా పర్వాలేదులే అనుకునే స్థితిలోనికి వెళతాం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే తూచా తప్పకుండా పాటించాలి. తూచా ప్రవక్తల జీవితాలలో కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. యెహెజ్కేలు ఏం మాట్లాడగలడు చెప్పండి? దేవుడు చెప్పినట్లుగానే గడ్డము క్షౌరము చేయించుకున్నాడు ప్రేమన్న వారలారా. తండ వెంట్రుకలను తీసేశాడు. అమ్మయ్య, ఈ ప్రాక్టికల్స్ ఇంతటితోనే ఆగిపోయాయి అనుకుంటే మరలా మాట్లాడుతున్నాడు. మరలా చూడండి, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయ్యుండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, వినగలగ చెవులు కలిగియు వినకయున్నారు. ఆ నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామాగ్రిని మూటగట్టుకొని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీ ఉన్న స్థలము విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. ఇంకా క్రింది వచనాలు, 4వ వచనం. దేశాంతరం పోవాడు తన సామాగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటి యందు బయటికి తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు వాని వలె నీవు బయలుదేరుము. మరలా 5వ వచనం. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రి యందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొని పొమ్ము. ఇది ఎలా ఉందండి? ఇది ఎలా ఉంది చెప్పండి? ఇశ్రాయేలీయులు దేశాంతరానికి వెళ్ళిపోతారని వాళ్ళకి తెలియాలి. ప్రభువా, ఇంటింటికి వెళ్ళి 100 సార్లు చెప్తాను నాయన, ఈ ప్రాక్టికల్లో నుంచి నన్ను కాస్త కాపాడు నాయన అనటం లేదు. సరే ప్రభువా, ఏం చేయాలి? పగటి వేళ సామాన్లన్నీ తీసుకో. సామాన్లన్నీ మెయిన్ డోర్ నుంచి తీసుకురాకు. మరేం చెయ్యి? గోడకు మెయిన్ డోర్ నుంచి తీసుకొస్తే అందరది కామన్. నువ్వు సూచనగా ఉండాలంటే సపరేట్గా ఉండాలి. సపరేట్గా ఉండాలంటే ఎక్కడి నుంచి సామాన్ తీస్తుండాలి? గోడ కన్నం వేసి ఆ కన్నంలో నుంచి లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి బయటికి తీసుకురావాలి. యెహెజ్కేలు ఏం పుట్టిందండి ఈ మధ్యకాలంలో ఇట్లా ఉంటున్నాడు ఏంటి అసలు? చొక్కా విప్పి తిరుగుతున్నాడు, గుండు చేయించుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే గోడకు కన్నం వేశాడు. ఏంటి అసలు? పోనీ రాత్రి కన్నం వేసి తీసుకో నాయన అన్నా బాగుండు. అందరికీ కనబడాలంటే ఎప్పుడు తీసుకోవాలి? ఇప్పుడు సూచన. సామానంతా సర్దుకున్నాడండి. సామానంతా సర్దుకున్న తర్వాత ఎప్పుడు బయలుదేరాలి? అందరూ ఇళ్ళకు వస్తున్న సమయానికి నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి. ఏంటి అందరు ఇళ్ళకు వస్తుంటే యెహెజ్కేలు గారు ఏమైపోతున్నాడు? ఇంట్లో నుంచి. ఆ బయలుదేరే విధానం ఎలా ఉండాలి? ముసుగోడు కప్పుకొని ఇలా ఎందుకు వెళుతున్నాడు యెహెజ్కేలు? ఇలా ఎందుకు వెళుతున్నాడు? దేవుని కొరకు బ్రతుకుతున్న ప్రతి జీవితం లోకంలో ఉన్నవాడికి ఆలోచన కలిగించాలండి. లోకంలో ఉన్నవాడికి ఆలోచన కలిగించాలి. ప్రియమైన వారలారా, ఆలోచన కలిగించాలి. ఆ ఆలోచన మీరు కలిగించారు కదా. ఇంటి దగ్గర మీరు సామాన్లు సర్దుకునేటప్పుడు ఎటు వెళ్తున్నారండి అని అడిగారా లేదా? చూసారా? ఆలోచన. బ్యాగులు అన్నీ ఏంటండి ఉన్నట్టుండి ఫెస్టివల్ సందడి మీ ఇంట్లో కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్తున్నారండి? 5 రోజులు మాకు
సెమినార్ ఉంది అంటే బంధువులు లేదేం లేదు, అందరు అక్కడ మాకేమన్నారు బంధువులు. సరే, ఆలోచన ఎప్పుడో మాటలతో ఏదో సాధిద్దాం అనుకుంటాం. ప్రేమన వారలారా, మాట చెవిని చేరుతుంది, కంటి చూపు మాత్రం సరిగ్గా గుండెకు చేరుతుంది. మనల్ని కనిపించగలిగే ఆ స్థితి రాగలిగితే లోకం ఎందుకు ఆలోచించదు చెప్పండి? ఎందుకు ఆలోచించదు? అప్పుడు ఇంకా గమనిస్తారు, పెద్ద సూట్ కేసు ఎదిరాడంటే మరి 1 వీక్ ప్రోగ్రాం కావచ్చు, చిన్న సూట్ కేసు అయితే 1-2 రోజులు. ఒక ఆయన అంటున్నాడు, సునీల్ గారు మీరు వాడినన్ని సూట్ కేసులు ఎవరు వాడరండి అంటున్నాడు కదా. అందుకే ఎవరు ఫోన్ చేసినా ఎలా ఉన్నావన్న మాట నెక్స్ట్ ముందు ఎక్కడున్నారు, పెద్ద సూట్ కేసా చిన్న సూట్ కేసా? నిజంగా మీరు అలా ట్రై చేయండి ప్రియమైన వారలారా. ఆ హడావుడు చూస్తుంటే మీ ఇంటి పక్క వాళ్ళకి ఏంటంటే ఎక్కడికన్నా బయలుదేరుతున్నారా? అవునండి, సెమినార్కి బయలుదేరుతాం. ఎన్ని విషయాలు ఏముంటుందండి ఆ సెమినార్లో అంటే చాలు, ఇక నువ్వు మొదలు పెట్టచ్చు కదా. ఏముంటుందండి ఆ సెమినార్లోనండి ఇన్ని తరగతులండి, అంత బాగుంటుందంటే ఇదిగో ఈ పాయింట్ చెప్పారండి, ఆ పాయింట్ చెప్పారండి, అంత బాగుంటుందా? అబ్బో అసలు చెప్పలేనండి, 5 రోజులు అసలు ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియదండి. ఆ మాటలు చెబుతుండగానే ఒకలాంటి ఆలోచన కలుగుతుంది. ఈసారి వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్పండి నాకు, ఈసారి వెళ్ళేట చూసారా, వాళ్ళకు కూడా రావాలన్న ఆలోచన నువ్వు తీసుకురాగలిగావు. రావాలన్న ఆలోచన సమాజాన్ని ఎప్పుడు మన బ్రతుకులతోనే పలకరిస్తుండాలి ప్రియమైన వారలారా. మన బ్రతుకులతోనే మన మాటలు తగ్గించేసేయాలి. తొలినాళ్లలో ఏదో మాట్లాడటం సహజమేమో, కానీ కాస్త మన వయసు పెరుగుతూ భక్తి పెరుగుతూ నిజంగా దేవుని మాటలన్నీ ఇక కనపడుతుండే స్థితిలోనికి రావాలి ప్రియమైన వారలారా. కనపడుతుండాలి, మాటలు తగ్గించేసేయాలి, మన బ్రతుకులో ఆయన మాటలు కనిపించే స్థితిలోనికి రావాలి. యెహెజ్కేలు కమాన్ అన్నాడు, అంతే. వెంటనే గోడకు కన్నం వేశాడు. సామాన్లన్నీ తీసుకున్నాడు, మొత్తం కట్టుకున్నాడు, తల మీద పెట్టుకున్నాడు. ప్రియమైన వారలారా, తల మీద పెట్టుకొని అస్తమయంలో అందరూ ఇంటికి వస్తున్నప్పుడు, ఈయన వెళుతున్నప్పుడు, ఇదిగో ఏంటి యెహెజ్కేలు, ఇదిగో నేనేదో ఎక్కడికో వెళ్ళిపోతున్నానని మీరు అనుకుంటున్నారు. వెళ్ళిపోయేది నేను కాదు, ఇదిగో మనమందరము దేశాంతరానికి వెళ్ళిపోతాం. నా గోడకు కన్నం ఎలా పడిందో ఇశ్రాయేలు గోడలన్నీ ధ్వంసము కాబోతున్నాయి. మన పరిస్థితి ఇది అని ఎంత చక్కగా చెప్పడానికి దేవుడు తన భక్తుడిని ఇదిగో సూచనగా మలుస్తున్నాడు. చూడండి 6వ వచనపు చివరి భాగం, నేను ఇశ్రాయేలీలకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని. 7వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారము నేను చేసి తిని. ఎట్లనగా నేను దేశాంతరము పోవువాని వలె పోవువాడనైనట్టుగా పగటి యందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా నా సామాగ్రిని తీసుకొని మూట భుజం మీద పెట్టుకొని బయలుదేరిపోయాడు. ప్రియమైన వారలారా, ఎంత చక్కగా దేవుడు ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. యెహెజ్కేలు దానికి కూడా మలుచుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఏది తన ఇష్టం. ప్రియమైన వారలారా, మూట భుజం మీద పెట్టుకో. ప్రభావం మంచి వెహికల్ బుక్ చేసుకోమంటావా? నో, మూట నీ భుజం మీద ఉండాలి, నీ ముఖాన్ని కప్పుకోవాలి. నువ్వు ఎలా వెళుతున్నావు అంటే సిగ్గుపడుతూ వెళ్ళినట్టుగా ఉండాలి. అప్పుడు అందరూ అనే మాటలకు నీ ముఖంలో ఆ బాధ కనిపిస్తుండాలి. ఇశ్రాయేలు కూడా ఎంత బాధతో ఈ దేశాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నింటికి తన జీవితాన్ని మలుచుకుంటున్నాడు. చూడండి, ఏదింటికి నేను ఇది చేయలేను అనటం లేదు, ఏదింటికి ఇది బాగోలేదనటం లేదు, ఏ విషయానికి తండ్రి ఇది ఎందుకు నాయన అనటం లేదు. ప్రియమైన వారలారా, వాళ్ళ జీవితాలను అన్నింటికీ దేవుని మాటలకు అనుగుణంగా మలుచుకుంటున్నారు. ఒక యెహెజ్కేలు గారు కాదండి ప్రియమైన వారలారా, మిగిలిన ప్రవక్తలందరిలో చూడగలిగితే ఇవే కనబడుతుంటాయి. ప్రియమైన వారలారా, ఇవే కనబడుతుంటాయి.
ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసె నారను నడికట్టు కొని నీ నడుముకు దానిని కట్టుకొనుము, ఆ నీళ్ళలో దానిని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుముకు కట్టుకొంటిని. ఎవరికి కనబడకుండా షర్ట్ పైకి అనుకొంటిని అనుందా? ఎక్కడ కట్టుకోమంటున్నాడు? అందరికీ కనపడేటట్టే. ఇప్పుడు ఎందుకు ప్రభువా ఈ నడికట్టు? దాని స్థానంలో మంచి కంపెనీ బెల్ట్ పెట్టుకోమంటావా ప్రభువా? నో, నీళ్ళల్లో వేయకు. అలాగే ప్రభువా కట్టుకున్నాడు. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమునకు కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమునకు కట్టుకొనిన ఆ నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండపేటలో దానిని దాచిపెట్టమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నది నొద్ద దానిని దాచిపెట్టి తిని. అక్కడ దాచిపెట్టు అన్నాడు. వెంటనే నడుము కొట్టుకున్న దాన్ని తీసుకెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గర ఆ బండ సందులో దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత పని అయిపోయిందా? మరలా అనేక దినములైన తర్వాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుంచి తీసుకొనమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నది యొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దానిని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి నీ పనికి రానిదాగెనను. ఇశ్రాయేలీల బతుకులు ఇలా అయిపోతాయని చెప్పు దాన్ని చూపించి. యూదా వారిని ఇదిగో ఇలా చేస్తానని చెప్పు, ఆ నడికట్టు చూపించి చెప్పు. ఎంత ప్రాక్టికల్ అండి. నడికట్టు కట్టుకుని తిరగటం చూశారు, అందరు చూసారా? ఇప్పుడు దాచిపెట్టు. అప్పుడు అందరూ అడుగుతున్నారు, ఇర్మియా గారు మొన్నటి వరకు నడికట్టు కట్టుకున్నారు, ఏమైందండి అన్నారు. ఏమైందా? కంగారు పడకండి, తీసుకొస్తాను. తీసుకొచ్చాడు. దేనికి పనికి రాందిగా. చూడండి, మీ బతుకులు ఇలా అయిపోతాయి. ఎంత ప్రాక్టికల్ అండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచుదును. ఏమండి, ఈ మాట చెప్పడానికి ఎంత ప్రాక్టికల్గా చేసి చూపించాలనుకుంటున్నాడు. దాని కొరకు ఇర్మియా ఎలా మలుచుకుంటున్నాడు చూడండి. ప్రవక్తలకు దేవుని పనులు తప్ప ఇంకే వ్యాపకాలు ఉన్నాయి ప్రియమైన వారలారా? ఏ వ్యాపకాలు ఉన్నాయి చెప్పండి? ఆయన చెప్పింది చేయటమే వ్యాపకం. ఆయన చెప్పిందినట్టుగా బతకటమే వాళ్ళ ప్రపంచం. ఇంకొక ఊసు లేదు, ఇంకొకటి ఏమీ లేని బ్రతుకులండి ప్రవక్తల బ్రతుకులు. పోనీ ఈ ఎగ్జామినేషన్ అయిపోయింది. మరలా చూడండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ తన చేతిలో నుంచి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా, నా పిల్లలైన ఇశ్రాయేలీలకు ఈ కుమ్మరి చేసినట్లుగా నేను చేయలేదా? కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి ఇర్మియా గారికి.
ఎందుకంటే విషయం అర్థమైపోయింది ఆయనకి. కొన్ని సంగతులు నోటితో చెప్తే అర్థమవుతాయి, కొన్ని సంగతులు కళ్ళతో చూస్తే అర్థమవుతుంది. ఆ మట్టి జారిపోతుంటే ఈ జారిపోయే మట్టి నాకెందుకని పడవేయటం లేదు, మరలా ఆ మట్టిని తీసుకుంటున్నాడు. ఇదిగో మరలా ఆ పాత్రలో ఇమిడుస్తున్నాడు. ఇర్మియా గారికి ఒక్కసారి మేము ఎన్నిసార్లు విడిపోతున్నా మరలా మరలా మమ్మల్ని యుక్తమైన వాళ్ళుగా చేస్తూనే ఉన్నాడు కదా. ఆ కుండ జారిపోతున్న మట్టి జ్ఞాపకానికి వస్తున్నది ప్రియమైన వారలారా. దేవుడు ఇంతగా మమ్మల్ని మరలా మరలా మరలా, అవును కదా ప్రియమైన వారలారా, పడిపోయినప్పుడల్లా మరలా మట్టిని తీసుకుంటున్నాడు, మరలా మనల్ని బాగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీరు గారిపోతున్నప్పుడల్లా ఇదిగో వీడు నాకు అవసరం లేదని విసిరివేయటం లేదు ప్రియమైన వారలారా. అలా జారిపోతున్న మనల్ని మరలా చేయి పట్టుకుంటున్నాడు, మరలా మరలా ఉత్సాహపరుస్తున్నాడు కదా. అర్థమవుతుంది ఆయన ప్రేమ. ఇర్మియా గారికి మనసు అంతా గందరగోళంగా ఉంటుంది. అవును కదా, అవును కదా. ఆ కుండ కుమ్మరివాణ్ణి జ్ఞాపకం చేసుకోగానే నేను, ఇశ్రాయేలీయులు, యూదులు, మా కుమ్మరి నువ్వు కదయ్యా, మా కుమ్మరి. మేము ఎన్నిసార్లు జారిపోతున్నాం, ఎన్నిసార్లు మాటలతో జారిపోతున్నాం, ప్రవర్తనలో జారిపోతున్నాం, క్రియలలో జారిపోతున్నాం. జారిపోతున్న మమ్మల్ని మరలా 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 ఎన్నిసార్లు పడిపోతే ఎన్నిసార్లు లేవనెత్తాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారా ప్రియమైన వారలారా? ఒకటా రెండా? మనం ఎదుటివారికి అంటాం ఇది ఫస్ట్ టైం కనుక వదిలేస్తానంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? సెకండ్ థర్డ్ వదిలేయనని దాని అర్థం ప్రియమైన వారలారా. దేవుడు ఎన్ని వార్నింగ్లు ఇచ్చాడు, ఎన్నిసార్లు. సరే నాయన వచ్చేయి అంటాడు, సరే నాయన వచ్చేయి వచ్చేయి వచ్చేయి. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని సంవత్సరాల నుంచి? బాప్తీసం తీసుకున్న మొదలు ఎన్నోసార్లు జారిపోతుంటాం, ఎన్నోసార్లు. ఇది ఫస్ట్ టైం, సెకండ్ వార్నింగ్ ఉండదు నీకు, నిన్ను బయటికి తోసేస్తానంటే ఈరోజు ఈ టెంట్ కింద మనం కూర్చునేవారము కానే కాదు ప్రియమైన వారలారా. మరలా 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 ఎన్నిసార్లు చేస్తున్నాడు ప్రియమైన వారలారా. అన్నిసార్లు దగ్గర చేస్తున్నందుకు అలుసైపోతున్నాడు దేవుడు మనకు. అలుసా ఏమొద్దులేండి, నేను ఏం చేసినా దగ్గర తీసుకుంటాడు అనుకుంటున్నారా? వద్దు ప్రియమైన వారలారా. అందులో ఆయన ప్రేమ కనిపించాలి మనకి. వద్దు నాయన, ఇన్ని అవకాశాలు ఇచ్చినా నేను నిలబడకపోతే ఇక నేను ఎందుకు నాయన అనే ఒక పట్టుదల మనలోనికి రావాలి ప్రియమైన వారలారా. ఒక పట్టుదల. లోకం చూడండి, జరగని వాటిని మేము జరిగిస్తామని చచ్చిన వాడిని బతికించడానికి అహోరాత్రులు కష్టపడుతున్నారట. మనకేమైంది ప్రియమైన వారలారా? బతుకున్న మనం దేవుని కోసం బతకలేమా? వాడైతే చచ్చిన వాడిని బతికిద్దాం అనుకుంటున్నాడు. మనకేమైంది ప్రియమైన వారలారా? ఆల్రెడీ ఓ బ్రతుకుంది, దేవుడు నా కోసం బ్రతకమన్నాడు. ఇదే బరువు అయిపోయిందా మనకి? దీనికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటామండి. ఎవరు బతుకుతున్నారండి ఈరోజు? నువ్వు బతకూడదా? నీ వల్ల అవుతుంది, నీ వల్ల కాదని చెప్పిన వారెవరు? నీ వల్ల కాదని చెప్పిన వారెవరు? అసలు నా ఆజ్ఞలు భారమైనవి కావు అనట్లేదా? ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా చేయగలుగుతాం ప్రియమైన వారలారా. మనకు స్టైల్ కావాలి, మనకు ఫ్యాషన్ కావాలి, మనకు గుర్తింపులు కావాలి. ఇర్మియాకు అవేం అవసరం లేదు. కట్టుకొని తిరుగు అంటే తిరుగుతాడు ప్రియమైన వారలారా, అంతే. అందరూ చూసి గేలన చేస్తున్నా ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు. నా కన్న తండ్రి మాట నేను వినాలి, కుమ్మరి వాని ఇంటికి పో అన్నాడు, పోతాడు ప్రియమైన వారలారా. చూడు అన్నాడు. అలా చూస్తుండగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్థమైందా ఇర్మియా నీకు? నా బాధ ఏంటో నీకు అర్థమైందా? నా బాధ ఏంటో, నా బాధ ఏంటో. తల్లైనా మనల్ని విసుకుంటుందేమో ఒకసారి, తండ్రైనా యావగించుకుంటాడు ఒకసారి, కానీ పరలోకమందున్న కన్న తండ్రి ఎన్నిసార్లు హక్కున చేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. చెప్పు ఇర్మియా, ఈ కుమ్మరివాడు కుండకు చేసినట్లుగా నేను మీకు చేయలేదా? చేశావు తండ్రి. ఆ బాధ అర్థం చేసుకున్న ఇర్మియా ఎంత బాగా మాట్లాడతాడు చెప్పండి ప్రేమన వారలారా.
దేవుని గురించి మాట్లాడాలంటేనండి ఆ బాధ మన బాధగా స్వీకరించాలి. ఒక మామిడి పండుని చూసి ఎలా ఉందిరా అన్నాం అనుకోండి, చూసినవాడు కలర్ చెప్తాడు, తిన్నవాడు టేస్ట్ చెప్తాడు. అందుకే నేర్చుకున్నవాడి ప్రసంగాలు అలా ఉంటాయి, బతికేవాడు ప్రసంగాలు మరోలా ఉంటాయి. ఎందుకంటే తిన్నవాడు రుచి చెబుతాడు, చూసినవాడు టేస్ట్ చెప్పడు. చూసినవాడు ఎల్లో కలర్లో ఉందండి అంటాడు, నువ్వు చూసావు. ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందండి అంటాడు. బ్రహ్మాండంగా ఉందండి అంటే అది కలర్ కాదేంటి? ఒక్కసారి నీ కన్న తండ్రి టేస్ట్ చేసుకొని నిలబడు సమాజం ముందు, నీ గుండెలో నుంచి పొంగుకొస్తున్న ప్రతి మాట మనుషుల హృదయాలను కలవరపెట్టేస్తుంది. ప్రియమైన వారలారా, దాని కొరకు నువ్వు సిద్ధపడు. ముందు నువ్వు సిద్ధపడు. నువ్వు తినకుండా, నువ్వు అనుభవించకుండా, ఆయన సంతోషము నీ సంతోషం కావాలి, ఆయన బాధ నీ సంతోషము, ఆయన బాధ నీలో కనపడుతుండాలి. ఆయన బాధపడుతున్నాడని నీ బాధలో తెలియాలి. ప్రియమైన వారలారా, నీ బాధలో తెలియాలి. కానీ ఈరోజు బాధను గుళ్ళో ఆ బాధను చూపించలేకపోతున్నాం. ప్రియమైన వారలారా, చాలాసార్లు సినిమాలలో వచ్చినట్టు హర్రర్ కామెడీ అట. ఇదేంటండి హర్రర్ అంటే? ఏంటి? భయం. మళ్ళా హర్రర్ ఆవిడ అంటే ఓ భయంలో నవ్వు. ఇదేంటండి? హర్రర్ అంటే భయం అంటే భయమే ఉండాలి, నవ్వు అంటే నవ్వు ఉండాలి. కానీ ఈరోజు దేవుని బాధను గురించి చెబుతున్నా నవ్వుకునే వాళ్ళమండి మనం కదా. ఆయన బాధ గురించి చెప్పగానే కళ్ళల్లో ఎంతమందికి నీళ్ళు ఇరుగుతాయి, నవ్వుకుంటున్నాం భలేగా. చూసారా, ఆయన హర్రర్ మనకేమైపోయింది కామెడీ. చూసారా, ఇలా చేశారు అలా చేశారు అనక నవ్వు. ఇంకా నవ్వే విషయం ఏముంది ప్రియమైన వారలారా? దేవుని బాధ మనకు నవ్వు రాకూడదు ప్రియమైన వారలారా. ఆయన ఏడుపు నీకు ఏడవాలి. ఇర్మియా గారు తట్టుకోలేకపోతున్నాడు ప్రియమైన వారలారా. ఆ కుమ్మరివాడు జారిపోతున్న మట్టిలో నేనే ఉన్నాను కదా, ఇశ్రాయేలు ఉన్నారు, యూదులు ఉన్నారు కదా అన్నాడు. తర్వాత మరలా ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షం అవుతుంది. 19వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి కుమ్మరి చేయు కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి పరిసీతు గుమ్మపు ద్వారము నొద్ద ఎదురుగానున్న బెన్హిన్నోము లోయలోనికి వెళ్ళి నేను నీతో చెప్పమన్న మాటలు అక్కడ ప్రకటించము. ముందు వెళ్ళు, ఆ కూజాను కొను, ఆ కూజా పట్టుకో, పెద్దలను పిలిపించు, పలాని చోటుకు తీసుకుని వెళ్ళు, ఆ కూజాను పట్టుకొని నా మాటలు చెప్పు. వాళ్ళకి అర్థం కావాలి. నా మాట వినకపోతే ఒకడు కుండను పగలగొట్టినట్టుగా పగలగొట్టేస్తాను. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చూపించు. ఎంత ప్రాక్టికల్ అండి దేవుడు, ఎంత ప్రాక్టికల్ ప్రియమైన వారలారా. మాటలతో సంతోషపడేవాడు కాదు ప్రియమైన వారలారా మన కన్న తండ్రి కాదు. ఇర్మియా గారు చేశారు ప్రియమైన వారలారా. ఇవన్నీ ఇదిగో మనము చేయలేనివని గొప్పవి అనుకుంటున్నాం మనం. వాళ్ళు చేశారు, మన వల్ల కాదనుకుంటున్నాం, కానీ వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలను మలుచుకున్నారు. దేవుడు మాటలు అనగానే వాళ్ళ ఇష్టం లేదు. ప్రభా కుండనే ఎందుకు పట్టుకోవాలి? అలా ప్రశ్నించే తాహత్తు లేదు మాకు అనుకున్నారండి వాళ్ళు. దేవుణ్ణి ప్రశ్నించటమా? ఎందుకు ప్రశ్నించాలి? అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మనకి? ఆయన చెయ్యమన్నది చెయ్యాలి. ఆయన మాట వినాలి. వెళ్ళమంటే వెళ్ళటమే, చూడమంటే చూడటమే, రమ్మంటే రావటమే, కొనమంటే కొనటమే, పట్టుకొని వెళ్ళమంటే పట్టుకొని వెళ్ళటమే, పట్టుకొని వాళ్ళకు చూపిస్తూ మాట్లాడమంటే మాట్లాడటమే. ఏమండి, ఇందులో వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ ఇష్టాలు ఏమైనా కనబడుతున్నాయి? మనకి ఏమీ లేవు ప్రియమైన వారలారా, ఏమీ లేవు. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. ఏమండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చదువుతుంటేనండి ప్రవక్తల గ్రంథాల మీద మనకు కలిగే ఆసక్తి అంతా ఇంత కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. 27వ అధ్యాయము 1వ వచనం. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై
ఇలాగు సెలవిచ్చెను, యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేను కాడిని నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము, వాటిని యెరూషలేమునకును యూదా రాజైన సిద్కియాగు యొద్దకు వచ్చి దూతల చేత ఏదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమోనీల రాజునొద్దకును తూరు రాజునొద్దకు సీదోను రాజునొద్దకును పంపుము పంపుము, నీ మెడకు కట్టుకో, కాడిని పలుపును కట్టుకో నీ మెడకు. చేయించుకున్నాడు ప్రియమైన వారలారా, కట్టుకున్నాడు ప్రియమైన వారలారా. ఆ కట్టుకున్న దాన్ని రాజుల దగ్గరకు పంపు. ఎందుకు? నేను కాడిని విరవబోతున్నాను. అన్ని సూచనలే. నోటితో చెప్పింది ఏముంది చెప్పండి ప్రియమైన వారలారా? ప్రవక్తలు నోటితో చెప్పింది ఏముంది చెప్పండి ప్రియమైన వారలారా? మనమే నోటికి పని చెప్తున్నాం, కానీ మన బ్రతుకులకు పని లేదు ప్రియమైన వారలారా. అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉంది, అరిసే కుక్క అంటే చెప్పేవాడు బతకడు అన్నట్లేదు కదా. ఎందుకు? చెప్పటం మీదనే ధ్యాస. ఏం చెప్తాం ప్రేమని వారలారా? ఒక్కసారి నీ బ్రతుకును చూడు. 1000 పాఠాల కంటే శక్తివంతమైనదిగా నీ బ్రతుకు ఒక్కసారి కనిపించు. నువ్వు లక్షల మాటల కంటే ఒక్కసారి నిన్ను చూడ, నువ్వు సమాజాన్ని ఒక్కసారి. అది ఎంత బలంగా పనిచేస్తుందో తెలుసా? సమాజంలో చాలా బలంగా పనిచేస్తుంది ప్రియమైన వారలారా, చాలా బలంగా పనిచేస్తుంది. నెమ్మదిగా ఇదిగో మనలో క్రీస్తు కనిపించే స్థితికి రావాలి. ప్రతి విషయంలో మన జీవితాన్ని మలుచుకుంటూ నిజంగా సమాజాన్ని దేవుని కొరకు ఆకర్షించే బ్రతుకులు ప్రవక్తలవిగా మనవి కూడా మారాలి ప్రియమైన వారలారా. ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే హోషేయ గ్రంథంలో మీరు చూడగలిగితే ప్రియమైన వారలారా, దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో దయచేసి చూడండి ప్రియమైన వారలారా. హోషేయ గ్రంథంలో రాయబడిన మాటలు చూడగలిగితే ఏమండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు మనకు కనపడతాయి ప్రియమైన వారలారా. 1వ అధ్యాయము 2వ వచనము. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్ళాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఇదేంటండి? చేయగలుగుతారా? చెప్పండి ప్రియమైన వారలారా. ఉన్న వాళ్ళనే వదిలేస్తుంటే ఇంకేం చేస్తామండి మనం కదా. వ్యభిచారం చేయుచున్న స్త్రీని పెళ్లి చేసుకోపోయి, నేను ప్రాక్టికల్గా నా పిల్లలకి చెప్పాలనుకుంటున్నాను. ప్రాక్టికల్గా వెళ్ళు. ఏం చేయాలండి హోషేయ గారు? ఏం చేయాలి? చిన్న వాటికే ఏదో అనుకుంటున్నాం. హోషేయ వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా. ఏదో తూతు మంత్రంగా పెళ్లి చేసుకుని అయిపోయింది, ప్రభా అయిపోయింది అనలేదు. నెక్స్ట్ ఏమంటున్నాడు తెలుసా? వివాహము చేసుకొని పిల్లలను కను, కాపురం చేయి, మాట్లాడకు. పిల్లలను కన్నాడు ప్రియమైన వారలారా. నీ పిల్లలకి ఏం పేర్లు పెట్టాలో తెలుసా? యెహోవాకు ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహోవా ఇంటివారు కలగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇంక కొంతకాలమునకు నేను వారిని శిక్షించుదును, ఇశ్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసివేతును. పిల్లల పేర్లు కూడా ఇదిగో వాళ్ళ ఇష్టానుసారంగా జరగలేదు. వారి వివాహాలు కూడా వాళ్ళ ఇష్టంలో లేదు ప్రేమన వారలారా. ఎంతగా మలుచుకుంటున్నారో చూడండి ప్రేమన దేవుని పిల్లలారా, ఎంతగా మలుచుకుంటున్నారో చూడండి. ఎంతగా మలుచుకుంటున్నారు. చదవడం తర్వాత పిమ్మట
ఆమె మరలా గర్భవతి అయి 6వ వచనం, ఒక కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అని అనగా ఏం పేరండి? నీ పిల్లలే సూచనగా ఉండాలి. నీ పిల్లలే జాలి నొందనిది అని పేరు పెట్టు. ఇర్మియా గారు కష్టాలు చూడండి, హోషేయ గారి పరిస్థితి చూడండి. ఏం పేరు పెట్టారండి ఈ కుమార్తెకు? జాలి నొందంది. ఇదేం పేరండి? ఎవరు పెట్టరు కదండి. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలి పడను. ఎందుకు పెట్టారండి ఈ పేరు? ఎందుకు పెట్టానా? ఇక ఇశ్రాయేలీల మీద దేవుడికి జాలి లేదు, జాలి నొందనిదని. అందుకే నా కుమార్తెకు పేరు పెట్టాను. వద్దు ప్రియమైన వారలారా, వాళ్ళ బ్రతుకులను ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఆహారము దగ్గర, వస్త్రధారణ దగ్గర, వివాహాల దగ్గర వాళ్ళ బ్రతుకులు చూడండి. వాళ్ళు కనిపించకుండా ఓ సూచనగా ఇశ్రాయేలుల కళ్ళ ముందు ఎలా తిరిగారు. దేవుడు మన నుంచి కూడా అదే ఆశిస్తున్నాడు ప్రేమన వారలారా, మన నుంచి కూడా. మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన చెప్పిన మాటలు తక్కువే ప్రేమన వారలారా, కానీ ఆయన బ్రతుకు తక్కువ అని చెప్పడానికి మాత్రం వీల్లేదు ప్రేమన వారలారా. ఆయన మాటలు తక్కువే ప్రేమన వారలారా. 33.5 సంవత్సర కాలంలో కొన్ని మాటలు చెప్పాడేమో, కానీ ఆయన బ్రతుకు మాత్రం ఒక వ్యక్తికి 1000 ఏళ్ళు ఇచ్చినా బ్రతకమని 1000 ఏళ్లకు సంబంధించిన బ్రతుకును 33.5 సంవత్సరాలలో చూపించాడు. ఆయన కొన్నింటికి సమాధానాలు ఎలా చెప్పాడో తెలుసా? మాకు తండ్రిని కనపరచు అంతే చాలు అన్నప్పుడు వెంటనే ధర్మశాస్త్రంలో రెఫరెన్స్లు రాసుకోండి అనలేదు ప్రేమన వారలారా. ఎలా చెప్పాడండి సమాధానం? నన్ను చూచిన వాడు తండ్రిని చూసుకున్నట్టే. ఇప్పటికీ మన సమాధానాలు ఎలా చెప్తామంటే బైబిల్ తీసి చెప్తున్నామంటే అది లో స్టాండర్డ్. ఇదిగో నువ్వు అడిగిన ప్రశ్నకు నా జీవితంలోని సమాధానం ఉందని చెప్పగలిగే ఉన్నత స్థితికి మన జీవితాలు వెళ్ళాలి. నోట్స్ వెతికి చెప్తుంటాం. ఎర్లీ స్టేజ్. ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన అనుభవంలో నువ్వు అడిగిన ప్రశ్న నన్ను చూస్తే అర్థమైపోతుంది అని ఆ ఉన్నతమైన బ్రతుకులలోనికి వెళ్ళగలగాలి కదా ప్రేమన వారలారా. ఇంకెప్పుడు వెళ్దాం చెప్పండి? యేసుక్రీస్తు నోటి మాటతోనే కాదు ప్రేమన వారలారా, తన బ్రతుకుని సమాధానంగా మన కళ్ళ ముందు పెట్టాడు. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఆ ఉన్నతమైన మాట ఎంతటి చక్కటి ఆలోచన కలిగిస్తుందో చూడండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరుచుము, అంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. మరి నీలో క్రీస్తును కనిపించనివు సమాజానికి. పౌలు గారు అదే కసరత్తు చేశాడు ప్రేమన వారలారా. మలుచుకున్నాడు తన జీవితాన్ని. నాలో క్రీస్తు కనిపించాలి, నేను కనుమరుగవ్వాలి. నాలో క్రీస్తు కనిపించాలి. పౌలు గారు అనగానే యేసుక్రీస్తు జ్ఞాపకాలలోనికి రాక మానడు ప్రేమన వారలారా. ఆయనను ఇమిడ్చుకున్నాడు ప్రేమన వారలారా. ఇంకెప్పుడు ఆ బ్రతుకులలోనికి మనం వెళదాం చెప్పండి? ఎప్పుడు? జీవితం అయిపోతుంది కదా ప్రేమన వారలారా. బతకాలి అనుకుంటుండగానే కాలం అయిపోతుంది ప్రేమన వారలారా. ఇంకెప్పుడు బతుకుతాం చెప్పండి? ఇంకెప్పుడు కసరత్తు చేద్దాం చెప్పండి? ఇంకెప్పుడు మనం బ్రతుకును ప్రారంభిద్దాం చెప్పండి? దేవుని మాటలు 100ల కొలదిగా వింటున్నాం కదా, 1000ల కొలదిగా వింటున్నాం కదా. ఆ 1000, 100ల కొలది మాటలు ఏమైపోతున్నాయి చెప్పండి ప్రేమన వారలారా? తీసుకొద్దాం, మన బ్రతుకులలోనికి తీసుకొద్దాం, మన ప్రవర్తనలోనికి తీసుకొద్దాం, మన చూపుల్లోనికి తీసుకొద్దాం, ఇదిగో మన చేష్టల్లోనికి తీసుకొద్దాం. చేష్టల్లోనికి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే బైబిల్లో అలా ఉందిలే,
అని ఇదిగో నీ యాక్టివిటీస్ని బట్టి లోకం బైబిల్ అలా ఉండొచ్చులేండి, లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తారండి అన్నంతగా సమాజాన్ని ప్రభావితం చేయు. సమాజాన్ని ప్రభావితం చేయు. మన మాటలతో చెప్పటం ఒక ఎత్తు, నీ బ్రతుకుతో ప్రభావితం చేయు. కళ్ళకు కనిపించింది అంత తొందరగా ఎవరు మరిచి పోలేరు ప్రియమైన వారలారా. వెన్నది మర్చిపోతారేమో కానీ కళ్ళది కనిపించేంత తొందరగా మరిచిపోరు ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు బ్రతుకుని ఏం మర్చిపోగలమండి మనం? అది మరుపురాని బ్రతుకు ప్రియమైన వారలారా. ఎందుకు ఆయన తన బ్రతుకులో చూపిస్తున్నాడు. తన బ్రతుకులో మనం ఎందుకు బతకూడదు ప్రియమైన వారలారా? మనకెందుకు ఆ తపన రాకూడదు ప్రియమైన వారలారా? లోకం పట్టుదలని ఎవరెస్ట్ ఎక్కుతున్న కాలంలో నీ పట్టుదల ఏమైపోయింది? పట్టుదలని బాధను భరించి పచ్చపు బొట్లు పొడిపించుకుంటున్న లోకాన్ని చూడు. నీకేమైంది? ఏదో సాధించాలని గొంతులో కత్తులు కుచ్చుకుంటున్న కాలంలో నీ పట్టుదల ఏమైపోయింది? నీ ప్రయత్నాలు ఏమైపోయాయి? తాళ్ళ మీద నడుస్తున్న కాలాలలో ఇదిగో దేవుని వాక్కుల మీద నడవాలన్న నీ జిజ్ఞాస ఏమైపోయింది? కానీ దాని కొరకు నానా పాట్లు పడుతూ ఒకరోజు గెలిచి కనపడుతున్నారే, మన పట్టుదల ఏమైపోయింది? నీ పట్టుదల? ప్రయత్నం చేయి, మొదలుపెట్టు. నీ కన్న తండ్రి నీకు తోడుగా ఉన్నప్పుడు నిన్ను బ్రతకకుండా ఆపగలిగేది ఎవరు చెప్పండి? ఎవరు? లేఖనాలలో శక్తి నిన్ను ప్రోత్సహిస్తున్నప్పుడు, నీలోనే శక్తిమంతుడైన పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, కన్న తండ్రి సన్నిధిలో ఆయన కనుల ముద్దు నువ్వున్నప్పుడు నిన్ను బ్రతకకుండా ఏ శక్తి ఆపగలుగుతుంది? ఏ శక్తి? దాన్ని ఎక్కువ చేయకు. ఆ దృష్టిని ఎక్కువ చేసి ఆలోచించకు. నీ పాదాల కింద పడుండవలసినవన్నీ తలల మీద ఎందుకు ఊహించుకోవాలి మనం? నీ వల్ల కానిదేంటి చెప్పు ఒక్కసారి. నీ వల్ల కానిదేంటి? అంతా మన వల్ల ఏది? ప్రవక్తలు మనలాంటి మనుషులు కాదా? మనలాంటి ఈ దేహాన్ని యేసుక్రీస్తు ధరించుకోలేదా? మనకు భారం అనుకుంటున్నాం. చివరికి బ్రతకటమే భారమైపోయిన స్థితిలోనికి ఎందుకు వెళ్ళాలి? ప్రవక్తలు తమ జీవితాలలో ఎలా దేవుని కొరకు మలుచుకుంటున్నారో ఇన్ని మాటలు వింటున్నాం కదా. మరలా మన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇంతకు ముందులా లేరు అని మనల్ని బట్టి అనుకోవాలి. ఇంకా 5 రోజులు ఎక్కడికో వెళ్ళొచ్చారు, ఏదో సంథింగ్ చిన్న తేడా కనపడుతుంది. ఏమైంది అంటే నువ్వు సూచనగా ఉన్నట్టు ప్రేమైన వారలారా. ఏదో మీలో మార్పు కనబడుతుందండి. సూచనగా ఉన్నావన్నమాట. నువ్వు సూచనగా ఉన్నావు. ఇలా అన్ని విషయాలలో సూచనగా సమాజానికి దేవుని పిల్లలుగా మనం ఉండగలిగితే సమాజాన్ని దేవుని పాదాల దగ్గరికి తీసుకురావటం కూడా పెద్ద కష్టమేమీ కాదు ప్రియమైన వారలారా. అలా ప్రయత్నం చేద్దాం. ఎవరో బ్రతకటం లేదన్నది వద్దు ప్రియమైన వారలారా. మనం బ్రతుకుదాం. ఆ స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వారలారా. సర్వశక్తిమంతు గల దేవుడు ఆయనే మనల్ని స్థిరపరిచి నడిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు 2 అడుగులు వేయలేవా? 3వ అడుగు ఆయనే వేయిస్తాడు, 4వ అడుగు ఆయనే వేయిస్తాడు. 2 అడుగులు వేయలేవా? ఆ 2 అడుగులు నువ్వు వెయ్యు, 3వ అడుగు ఆయనే వేస్తాడు కదా, ఆయనే వేయిస్తాడు కదా, ఆయనే నీ చెయ్యి పట్టుకుంటాడు కదా, అలా బ్రతుకు మీద ఇష్టం వచ్చేసేయాలండి మనకి. దేవుని మాటల ప్రకారంగా నేను బతికేయాలని ఆ ఇష్టం రావాలి. మన జీవితాలను కూడా దేవుని కొరకు మలుచుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఎన్నో మీ ఆలోచనలో నాయన మమ్మల్ని తట్టి లేపుతుండగా నాయన దుష్టుడు మరలా మాలోనికి వచ్చి మమ్మల్ని నిరుత్సాహపరచక నాయన, ఏదైతే మంటను మీరు పెడుతున్నారో నాయన అది జ్వాలై నాయన, ఓ పట్టుదల మాలోనికి తీసుకుని వచ్చి నాయన బ్రతకడానికి మమ్మల్ని ఉత్సాహపరుస్తుండగా నాయన ముందుకు తీసుకుని వెళ్ళండి. ఇంకా ఈ ఒక్కరోజు నాయన అనేకమైన సత్యాలతో మా హృదయాలను నింపుకొని వెళ్ళగలిగే భాగ్యాన్ని మమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.